హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో అమెజాన్ ఐఏఎం యూజర్ గురించి తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఐఏఎం అని టైప్ చేస్తే మనకు ఐఏఎం సర్వీస్ అనేది కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఐఏఎం పైన క్లిక్ చేస్తే మనకి ఐఏఎం డాష్ బోర్డ్ అనేది ఇలాగా కనపడుతుంది. ఈ ఐఏఎం డాష్ బోర్డ్లో ఐఏఎం యూజర్స్ పైన క్లిక్ చేసి క్రియేట్ ఏ యూజర్ పైన క్లిక్ చేసి యూజర్ యొక్క నేమ్ ఇచ్చి ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ పైన క్లిక్ చేసి కస్టమ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సెట్ పర్మిషన్లో పర్మిషన్ ఆప్షన్లో అటాచ్డ్ పాలసీ డైరెక్టరీ క్లిక్ పైన క్లిక్ చేసి అటాచ్డ్ పాలసీ డైరెక్ట్లీ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని క్రియేట్ చేసిన పాలసీస్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఈ పాలసీస్ అనేది ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇస్తే ఈ యూజర్కి ఏడబ్ల్యూఎస్ యొక్క ఫుల్ యాక్సెస్ వస్తుంది. అలా కాకుండా S3 యాక్సెస్ అని ఇస్తే ఓన్లీ S3 యాక్సెస్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా EC2 యాక్సెస్ ఇస్తే EC2 యాక్సెస్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే వస్తే ఈ ఓన్లీ ఈ యూజరు వర్క్ చేసుకోగలడు. కానీ S3 కానీ EC2 కానీ VPC కానీ అంటే ఏ విధమైన రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి అతనికి పర్మిషన్ ఉండదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యూజర్కి ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే పర్మిషన్ ఇస్తున్నాను. సో ఈ యూజర్కి ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇచ్చి క్రియేట్ ఏ యూజర్ అని క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే ఆ యూజర్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి వచ్చాయి. సో న్యూ ట్యాబ్లో ఈ యూజర్ని సింగిన్ చేసి చూద్దాం అసలు ఈ యూజర్ అనే అతను మరి క్రియేట్ చేయగలడా EC2 ఇన్స్టెన్స్ని అనేది చూద్దాం. సో క్రియేట్ చేసి పాస్వర్డ్ ఇచ్చి సింగిన్ చేసి న్యూ పాస్వర్డ్ ఇద్దాం. సో కంపల్సరీగా పాస్వర్డ్ రీసెట్ చేయాలి. ఇక్కడ నేను పాస్వర్డ్ రీసెట్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ చేంజ్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు సింగిన్ కొట్టి ఇప్పుడు ఈ యూజరు EC2ని క్రియేట్ చేయగలడా లేడా అనేది చూద్దాం.
సో EC2 పైన క్లిక్ చేసి ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ XYZ అని యూజర్ నేమ్ ఇచ్చి ఉబుంటు ఇన్స్టెన్స్ తీసుకొని ఇన్స్టెన్స్ టైప్ 32 మైక్రో తీసుకొని డిఫాల్ట్ కీ పేరు ఇచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని కొడితే ఈ ఇన్స్టెన్స్ అనేది మనకి క్రియేట్ అవ్వదు, ఎందుకంటే యు ఆర్ నాట్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ అని వస్తుంది. అంటే ఇక్కడ అమెజాన్ రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇచ్చాము కాబట్టి మనము దీన్ని క్రియేట్ చేయలేము. అలా కాకుండా అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్ అని ఇచ్చి క్రియేట్ చేసి చూద్దాం. సో మనము మన AWSలోకి వెళ్ళి ఇక్కడ రిటర్న్ టు యూజర్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మన యూజర్ పైన క్లిక్ చేసి యాడ్ పర్మిషన్స్లో అటాచ్డ్ పాలసీ డైరెక్ట్ పైన క్లిక్ చేసి EC2 ఫుల్ యాక్సెస్ అనేది ఇస్తాను. కాపీ చేసి పేస్ట్ చేసి సో అమెజాన్ EC2 యొక్క ఫుల్ యాక్సెస్ అనేది ఇచ్చి యాడ్ పర్మిషన్స్ అని పెట్టి మన యూజర్ ఇప్పుడు క్రియేట్ చేయగలడా లేదా అనేది ట్రై చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసి XYZ అని ఇచ్చి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే మనము EC2కి ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. అంతకుముందు రీడ్ ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఇచ్చాము కాబట్టి క్రియేట్ చేయలేకపోయాడు యూజర్. ఇప్పుడు ఆ యూజర్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చాము కాబట్టి ఆ యూజరు ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయగలిగాడు. అలాగే S3కి ఫుల్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత యూజర్ క్రియేట్ చేయగలడా లేడా, ఇవ్వక ముందు యూజర్ క్రియేట్ చేయగలడా లేదా అని కూడా చూద్దాం. ఇక్కడ సర్చ్ బార్లోకి వచ్చి S3 అని టైప్ చేసి ఒక బకెట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో వన్ టూ త్రీ అని ఇచ్చి క్రియేట్ ఏ బకెట్ అని ట్రై చేద్దాం. సో పేలుడ్ టు క్రియేట్ ఏ బకెట్, ఎందుకంటే బకెట్ని క్రియేట్ చేయడానికి మనము పర్మిషన్స్ ఇవ్వలేదు, ఓన్లీ EC2 ఫుల్ యాక్సెస్ మాత్రమే ఇచ్చాము. S3కి మనము పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మనము మన AWS అకౌంట్లోకి వెళ్ళి ఈ యూజర్కి S3 పర్మిషన్స్ ఇద్దాం. సో యాడ్ పర్మిషన్స్ అని ఇచ్చి అటాచ్డ్ పాలసీ డైరెక్ట్లీ అని ఇచ్చి S3 ఫుల్ యాక్సెస్ అని ఇద్దాం. సో S3 ఫుల్ యాక్సెస్ అని ఇచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేసి యాడ్ పర్మిషన్స్ పైన క్లిక్ చేద్దాం. సో
సో ఇప్పుడు మనము S3 యొక్క ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం యూజర్ దగ్గరికి వెళ్ళి యూజర్ని S3ని క్రియేట్ చేయడానికి పర్మిషన్ ఉందా లేదా అనేది చెక్ చేసి, సో క్రియేట్ ఏ బకెట్ అని అంటే ఇప్పుడు మనకి బకెట్ అనేది క్రియేట్ అవ్వాలి. సో చూసారు కదా, మనకి ఇక్కడ బకెట్ అనేది క్రియేట్ అయ్యింది. అలాగే అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ అని ఇస్తే AWS రిసోర్సెస్కి ఈ యూజర్కి AWS రిసోర్సెస్ యొక్క ఫుల్ పర్మిషన్ మనము ఇచ్చినట్లు. సో ఇది ఇవాల్టి క్లాస్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ IAM యూజర్స్తో ఏమేం క్రియేట్ చేయొచ్చో ఈ ఈ సెక్షన్స్, పాలసీస్, రూల్స్, ఈ సెక్షన్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. అంటిల్ దట్, బాయ్, సీ యూ ఆల్.